అమ్మా గోవింద అమ్ముతారో ఎవరైతే డైరెక్ట్ అమ్ముతారో అది మనకు ఆయుధం ఖచ్చితంగా. రెండోది నా రేషన్ కార్డు ఎంత త్వరగా తీసేస్తాం తీసేసాను. మూడోది నాకు సంవత్సరంలో కారులో తిరిగి యాగం చేసే సొంత కారు కొనుక్కుంటారు. ఈ మూడు మీ డైరీలో రాసుకుంటారు. రాసుకొని జాగ్రత్తగా అంటే మీ సంకల్పం ఎంత బలంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు నమ్ముతున్నట్లు లెక్క. ఈ మూడట్లకి పదార్థ దేవతలు ఎప్పుడు ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడ కూడా అక్కడ ఉంటారు. అసలు లేని చోటు లేదు. మీరు అనుకుంటమే పదార్థంతో ఉంటారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఆరోగ్యం కానీ రేపు ఉదయం కానీ శుభ్రంగా పవిత్రులయ్యి మీరు నమ్మిన దేవుడి దగ్గర నమస్కారం పెట్టుకుని ఈ మూడు కోరికలు డైరీలో రాసి ఒక 3 సార్లు 9 సార్లు సభలు ఒక ముస్లిం నమాజ్ చెప్తాను. దాని గురించి కేటాయించుకో. ప్రతి సంవత్సరం ఈవేళ మన ఆధార్ కార్డులో తప్పు ఇది రూపొందించేసి తప్పు సర్టిఫికేట్ తెచ్చేసుకుని పెన్షన్లకు వెళ్ళి పెన్షన్ అనుభవించే విధానానికి స్వస్తి పలకండి సార్. మీరు 2035 2040లో మీరు చేసిన సేల్స్ మీద వచ్చేటువంటి బెనిఫిట్ అది పెన్షన్ అనుకుంటారో ఎంత రాయల్టీ అనుకుంటారో కనీసం మినిమం టు మినిమం 100 యూనిట్లు చేసినోడికి 2 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో సంవత్సరం అవుతాం సార్. 20 లక్షల సిల్లర్ అంటే దరిదాపు 20 లక్షల 25 20 లక్షల 50 20 లక్షలు అయితే కరెక్ట్. 20 లక్షలు దాటి బాగా పొలం కొనుక్కుని వాళ్ళు వచ్చారు.
అంటే మన దాంట్లో పొలం ఒకసారి కొనుక్కున్న తర్వాత 12-13 సంవత్సరాల దాకా ఆగొచ్చు తప్ప మధ్యలో అమ్ముకోవడానికి లేదు కదా. ఉందా? అన్నీ ఉన్నాయి, మీరు తెలుసుకోవడం ఉంటే లేదు. అలాగే అమ్మేశాడు ఆయన. ఎవరు కొనుక్కున్నారండి? తిరుగు నుంచి వచ్చాడు 3 20 లక్షలు కొన్నారండి. పావు ఎకరం 20 లక్షలు కొన్నారండి. ఎకరం ఎంత అయిందండి ఇప్పుడు? 2030 ఏమవుతుందో తర్వాత. ఇప్పుడు ఎంత అయింది ఎకరం? అక్కడ పావు ఎకరం ఇప్పుడంటే మనం 1వ వంతులు 2వ వంతులు 3వ వంతులు 4వ వంతులు దాకా 22 సెంట్లు ఇచ్చాం మనం పావు ఎకరాలు. 22 సెంట్లే మన యూనిట్ అంటే. 5వ వంతుల నుంచి మాత్రం 25 సెంట్లు ఇస్తాం మొదలెట్టు. మరి 1వ వంతులు వాళ్ళ కొన్నది ఎన్ని సెంట్లు? 22 సెంట్లు 20 లక్షలు సార్. మరి ఎంత అయింది ఎక్కడ ఇప్పుడు? దాదాపు 90 లక్షల నుంచి ₹1 కోటి ఎక్కడికి వచ్చేసిందా? ఇవాళ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కటింగ్ వస్తుంది అనుకున్న సేలోనే 90 లక్షల నుంచి ₹1 కోటి పడ్డ కస్టమర్ మన ఎదురుకుండా కూర్చుంటే 2030 తర్వాత ఎంత ఆలోచనకు రావాలి సార్ మనం? ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా? ఆ తిరువురులో ఉన్నాయని సామాన్యుడు కాదు, చిన్నవాడు కాదు. అంత పెద్ద ఆస్తిపరుడు బాగా 22 సెంట్లని 20 లక్షలు దాటిపెట్టి కొన్నాడంటే ఆయనకి అనాలిసిస్ లేకుండా కొన్నాడా? ఫ్యూచర్ ఆలోచించకుండా కొన్నాడా? మనకి చాలా రమేష్ గారు మీ అబ్బాయికి తెలియదు సంకల్పం తీసుకున్నాడా? ఆ 3 వీడియో తీస్తున్నారు చెప్పండి. థమ్స్ అప్. జై ఎస్పీ బంధువు. జై ఎస్పీపీ. జై ఎస్పీపీ. జై ఎస్పీపీ. జై ఎస్పీపీ. ఓకే సార్. మన బ్యాగ్ ఇస్తాను యాక్చువల్గా గిఫ్ట్ కింద. ఇదేంటంటే కంపెనీ రేంజ్ని బట్టి సేల్స్ కూడా అలాగే వెళ్ళాలంటే అన్న నాకు బ్యాగ్ కావాలని అడిగాడు. ఆలోచించుకోవడానికి బ్యాగ్ కూడా జరిగిందండి. సో క్లాప్ చేయండి, క్లాప్ చేసి ప్రతి ఏజెంట్ దగ్గర వస్తుంది చెప్పారు సార్, నాకు ముందే చెప్పారు ప్రతి ఏజెంట్కి ఇమ్మని. మీ అందరికి ఇస్తాను కూడా, చాలా మందికి ఉంది. ప్రస్తుతం అయితే ఇంక ఇస్తున్నాను. ఏదో ఒకటి తీసించానండి. అలాగే మీరు సీల్ ఉపయోగించుకోవడానికి కూడా చూడొచ్చు. అలాగే మన కొత్తగా మ్యాగజైన్ వచ్చింది, తర్వాత మన పుట్టిన రాజు వచ్చిన పర్మిషన్ అండి, ప్లేట్లు, బెంచెస్ అండి, ఇవన్నీ ఆర్డర్లు ఉన్నాయి. ఇవి కూడా మీకు 6 నెలల తర్వాత కారు తీసుకున్నాము. బట్ ఈయన నెల 15 రోజులు డెడికేషన్తో వ్యాపారం చేసండి. నెల 15 రోజులు డెడికేషన్ వ్యాపారం చేసి ఈ కారు వినర్ అయ్యారు. సో దీనికి టోటల్ సపోర్ట్ మొత్తం 3 మంత్స్. సో ఆయన మాకు మా తణుకు టీంలోనే అక్కడ 200 మంది పైన ఉన్నాను. 5 సంవత్సరాలు చేస్తున్నాను. 2 మంత్స్లో ఇలా వర్క్ ప్లాన్ చేసుకుని 2 మంత్స్లో కారు ప్లాన్ వచ్చింది ఈయనే జాన్. చాలా బాగా
16,000. లేదా అక్కడ మీకు 4% గ్యాప్ ఉంది 32. మొత్తం వేల మీద మీకు వచ్చింది 20 లక్షల సిల్లర్ అంటే దాదాపు 20 లక్షల 25,000, 20 లక్షల 50,000. 20 లక్షలు అయితే కరెక్ట్. 20 లక్షలు దాటి 5 ఎకరం పొలం కొనుక్కుని వాళ్ళు వచ్చారు. అంటే మా దాంట్లో పొలం ఒకసారి కొనుక్కున్న తర్వాత 12-13 సంవత్సరాల దాకా ఆగొచ్చు తప్ప మధ్యలో అమ్ముకోవడానికి లేదు కదా. ఉందా? అన్నీ ఉన్నా మీరు తెలుసుకోవడం ఉంటే లేదు. అలాగే అమ్మేశాడు ఆయన. ఎవరు కొనుక్కున్నారు? తిరుగు నుంచి వచ్చాడు 3 ఎకరాలు. 20 లక్షలు కొన్నారండి. 5 ఎకరం 20 లక్షలు కొన్నారండి. ఎకరం ఎంత అయిందండి ఇప్పుడు? 2030 ఏమవుతుందో తర్వాత. ఇప్పుడు ఎంత అయింది ఎకరం? అక్కడ 5 ఎకరం ఇప్పుడంటే మనం 1వ వంతు, 2వ వంతు, 3వ వంతు, 4వ వంతు దాకా 22 సెంట్లు ఇచ్చాం మనం 5 ఎకరాలు. 22 సెంట్లే మన యూనిట్ అంటే. 5వ వంతు నుంచి మాత్రం 25 సెంట్లు ఇస్తాం మొదలెట్టి. మరి 1వ వంతులో వాళ్ళ కొన్నది ఎన్ని సెంట్లు? 22 సెంట్లు, 20 లక్షలు సార్. మరి ఎంత అయింది ఎకరం ఇప్పుడు? దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇవాళ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కటింగ్ వస్తుంది అనుకున్న సేలోనే 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పడిన కస్టమర్ మన ఎదురుకుండా కూర్చుంటే 2030 తర్వాత ఎంత ఆలోచనకు రావాలి సార్ మనం? ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా? ఆ తిరువురులో ఉన్నాయని సామాన్యుడు కాదు, చిన్నోడు కాదు. అంత పెద్ద ఆస్తిపరుడు 22 సెంట్లని 20 లక్షలు దాటి పెట్టి కొన్నాడంటే ఆయనకి అనాలిసిస్ లేకుండా కొన్నాడా? ఫ్యూచర్ ఆలోచించకుండా కొన్నాడా? ప్రతి సంవత్సరం ఇవాళ మన ఆధార్ కార్డులో తప్పు వయసు రూపొందించేసి తప్పు సర్టిఫికేట్ తెచ్చేసుకుని పెన్షన్లకు వెళ్ళి పెన్షన్ అనుభవించే విధానానికి స్వస్తి పలకండి సార్. మీరు 2035, 2040లో మీరు చేసిన సేల్స్ మీద వచ్చేటువంటి బెనిఫిట్ అది పెన్షన్ అనుకుంటారో ఎంత రాయల్టీ అనుకుంటారో, కనీసం మినిమం టు మినిమం 100 యూనిట్లు చేసినోడికి 2 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో సంవత్సరం అవుతాం సార్. అత్యంత ముఖ్యమైనది ఫోన్స్. దీనికి బ్యాంక్ మేనేజర్స్కి, ఆడిటర్స్కి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి దీని వాల్యూ గురించి తెలుసు. డిస్కస్ చేసుకోండి. వాళ్ళు మన గురించి 2030 తర్వాత రాస్తారనుకున్నాం. ఎందుకు 2030 తర్వాత రాస్తారనుకున్నాం? ఫస్ట్ కటింగ్ అక్కడ ఇస్తున్నాం కాబట్టి, ఏ వ్యవసాయం మీద రాని పెద్ద ఆదాయాలు మనం ఇవ్వబోతున్నాం కాబట్టి మన గురించి చాలా పెద్ద వార్తగా పోర్ట్స్లో రాస్తారనుకున్నాం. పోర్ట్స్ అన్నది 2 అద్భుతమైన పనులు చేస్తుంటారు ప్రతి సంవత్సరం. ప్రపంచ కోటీశ్వరుడు ఎవరో వాళ్ళే తెలుస్తారు. ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరో వాళ్ళే నిర్ణయిస్తూ ఉంటారు. భారతదేశంలో టాప్ 10 ఆదాయంలో ఎవరున్నారో వాళ్ళే చెప్తూ ఉంటారు. చాలా గొప్ప గొప్ప విషయాలు రాస్తూ ఉంటారన్నారు. ఈ మ్యాగజైన్లో ఏదైనా ఆర్టికల్ రావాలన్నా, ఒక వ్యక్తి గురించి రావాలన్నా, ఒక కంపెనీ గురించి రాయాలన్నా రికమెండేషన్ వీళ్ళు తీసుకోరు, ఫార్మాలిటీ తీసుకోరు. ఈ 2 పాటించరు. ఈ 2 పాటించిన సంస్థ ఏదైనా గొప్పదే. ఎప్పుడు ఈ 2 వీళ్ళు చేయరు. కాబట్టి నిజంగా మన కంపెనీ ఏదైనా ఇచ్చి వేయించుకుందంటే మాత్రం ఎవరో నమ్మరు. బయట కంపెనీ వాళ్ళు ఎవరైనా చెప్పినా ఆ కంపెనీకి మనం ఎంత ఇచ్చి వేయించుకుందామో రూపాయలు తీసుకోరు. రికమెండేషన్ అసలు వినరు. అయినా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 సంవత్సరాల ముందే మన కంపెనీ గురించి లాస్ట్ ఏప్రిల్లో రాశారు సార్. లాస్ట్ ఏప్రిల్లో రాస్తే లాస్ట్ ఏప్రిల్ 19వ తారీఖున నేను ఆఫీస్కి వచ్చి చైర్మన్ గారితో కూర్చొని వెళ్ళాను. ఇంటికి 9:30 ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాట్సాప్ ఆన్ చేసింది. ఫస్ట్ వాట్సాప్ నేను కంపెనీ వాట్సాప్ చూస్తున్నాను. మీరు కూడా నా వాట్సాప్ అలాగే చూస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదా? అలాగే చూస్తున్నారు కదా మీరు నా వాట్సాప్. అలా చూస్తే ఎలా ఎందుకుంటారు? అలా చూస్తే ఎలా ఎందుకుంటారు? నేను అర్జెంట్గా అక్కడ పొలం కొనుక్కునేలా చేయించాలి. అది మనకు ఆయుధం. ఖచ్చితంగా. రెండోది నా రేషన్ కార్డు ఎంత త్వరగా తీసేస్తాం తీసేసాను. మూడోది నాకు సంవత్సరంలో కారులో తిరిగి 50 వయసు సొంత కారు కొనుక్కున్నారు. ఈ 3 మీ డైరీలో రాసుకుంటారు. రాసుకొని మీ సంకల్పం ఎంత బలంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు నమ్ముతున్నట్లు లెక్క. ఈ 3 అట్లకి పదార్థులు దేవతలు ఎప్పుడు ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడ ఉంటారు? ఎక్కడ కూడా అక్కడ ఉంటారు. అసలు లేని చోట్లేదు. మీరు అనుకుంటమే పదార్థంతో ఉంటారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఆరోగ్యాన్ని రేపు ఉదయం కానీ శుభ్రంగా పవిత్రులయ్యి మీరు నమ్మిన దేవుడి దగ్గర నమస్కారం పెట్టింది. ఈ 3 కోరికలు డైరీలో రాసి ఒక 3 సార్లు 9 సార్లు సభలో ఒక ముస్లిం నమాజ్ చెప్తున్నాం. ఆదాయం తీసేసుకున్నాం.
మళ్ళీ ఆదాయం మళ్ళీ 14% మళ్ళీ ఆదాయం వచ్చేస్తుంది తర్వాత సంవత్సరం వచ్చేస్తుంది. అలాగే ఎంతకాలం వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుంది. ఎంతకాలం వస్తుంది? మీకు మీ అబ్బాయికి, మీ మనవడికి, మీ మునువాడికి మన వ్యవసాయాలు మనం చేసుకోవాల్సిందే, లేకపోతే మనకు రోజు గడదో. ఇంకా పెద్ద దౌర్భాగ్యం దీంట్లో వైట్ కార్డు లేని వాడు చేతులు ఎత్తమంటే ఒకరు కూడా ఎత్తారు. వైట్ కార్డు లేని వాడు ఎవరో చేతులు ఎత్తమంటే ఒకరు కూడా ఎత్తారు. అందరూ వైట్ కార్డు కలిగి ఉన్నవాళ్ళు. అసలు వైట్ కార్డు యొక్క అర్థం తెలుసుకుంటే త్వరలోంచి ఆ వైట్ కార్డు నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తా వారికి కసి పెరిగిపోతారు. అంటే డల్ అయిపోతాం. ఇప్పుడు పాజిటివ్గా ఉంది లాస్ట్ దాకా కొనేదాకా ఉంటాడా అంటే అది లేదు. ఈ లోపల ఏంటంటే లక్ అనేది 1% అయితే హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. అన్న చెప్పినట్టు సింగిల్గా వెళ్ళి సింగిల్గా చెయ్యండి, చెందండి. కాదు 2035 ఎందుకు రాద్దాం అనుకున్నాను? ఎందుకు రాద్దాం అనుకున్నా? మొదటి కటింగ్ ఫస్ట్ వెంచర్లో కొన్న వాడికి 2029, 2030లో మేము ఆదాయం ఇవ్వబోతున్నాం. అది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం కాబోతున్నాం ప్రపంచంలో. 73 ఏళ్ల వయసు గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. 70 ఏళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. సార్ ఎక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఒక్కడిని పట్టుకుంటే 10 అవుతుంది, 10, 100, 100 అయ్యా. అలా జరుగుతుంది. అంటే ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలని ఎంత ఆదాయం పొందుతున్నా కూడా మరి మీకు ఏముంది? మీకు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు మీరు? ఈ వయసు ఏంటి? ఈ తీసుకునే పెన్షన్ ఏంటి? ఈ మీటింగ్ ఎక్కడ మీటింగ్ పెట్టి వచ్చుకుంటున్నారు? అసలు చూడండి, మీలో ఏమి లేదో, మీలో ఏమి లోపించిందో, మీలో మీరు ఏమి ఏర్పాటు చేసుకోవాలో చూసుకోండి సార్. మనం రియలైజ్ అవ్వనంత కాలం నేను కాదు, మన కంపెనీ చైర్మన్ గారు వచ్చి మీటింగ్ చెప్పినా మీరు మారినంత వరకు మార్పు ఎప్పుడు రాదు సార్. కస్టమర్స్ నుంచి ప్రతి వెంచర్లో 4 నుంచి 6 రైతులు తీసుకుంటారు. వాళ్ళకి అది గౌరవప్రదమైనటువంటి పోస్టే. వాళ్ళ కంపెనీ ఏమి ఇవ్వదు. మన విలేజ్ సర్పంచ్ చేస్తే 1000-1500 నెల గౌరవ వేతనం అలా ఉంటుంది, వాళ్ళకి అంతే. ఆ మీటింగ్ల కంటే అటెండ్ అవ్వడం గురించి. ఈ సొసైటీ డైరెక్టర్లు ఎవరైతే అయ్యారో వాళ్ళకి 5% ఇస్తానంటున్నారు. మన మీటింగ్లో ఇది సరిపోదు సార్, 10 నుంచి 15 ఇవ్వండి సార్ అని చెప్పాను. నేను అడిగాను, నేను ఒక్కడిని అడిగాను. ఆ 20 మందిలో సొసైటీ డైరెక్టర్ కనుక అయితే ప్రతి వెంచర్కి 3 నుంచి 5 దాకా ప్రతి వెంచర్కి ఉంటారు సార్ సొసైటీ డైరెక్టర్ ఏ అర్హతలతో ఉండాలంటే ఇది నాది అని కాకుండా మనది అన్నట్టుగా ఉండాలి. మన కంపెనీ ఎండి గారు ఎలాగ ఇది మన కంపెనీ అనుకుంటున్నాడో అలాగా పూర్తిగా మీరు అన్ని టీములకి వర్క్ చేస్తూ ఉండాలి. ఎవరు అడిగినా సమాధానం చెప్పాలి. మన వెనకాల 4 టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. షాడో టీములు అండి. షాడో టీమ్ అంటే తెలుసు కదా, అంటే మన నీడ మనకి కూడా ఎలా ఉంటుందో కంపెనీ మనల్ని అలా గమనిస్తూ ఉంటుంది. మీకు తెలుసా ఇండియాలో ఎందుకు మనం బిజినెస్ మొదలెట్టిన కాడి నుంచి, మీటింగ్లు మొదలెట్టిన కాడి నుంచి అబద్ధం మన వ్యాపారం ఆడవలసిన అవసరం లేదని ప్రతి మీటింగ్లో నొక్కి చెబుతూ ఉంటాను. మీరు చేతత్వం అనుకుంటున్నారో పెద్ద అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు, కానీ అసలు అబద్ధం ఆడకుండా మనం ఉంటే కనుక అబద్ధం ఆడవలసిన అవసరం మన వ్యాపారానికి లేదు. లేకపోతే 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వస్తుందని కంపెనీ చెప్తుంది. మనం ఎంత చెప్తున్నాం? 6 లక్షలు వస్తుందని చెప్తున్నాం. కాబట్టి సొసైటీ డైరెక్టర్లు అవ్వడానికి తణుకు టీం నుంచి కూడా ఎక్కువ మందిని తీసుకోపోతుంది సార్. అది ఎవరిని అన్నది కదా కంపెనీ ఎవరికి చెప్పదు. షాడో టీమ్స్ లాంటి 4-5 టీమ్స్ మనం స్కాన్ చేస్తూ ఉంటాయి. అది కనుక మనం దాంట్లో కనుక విన్ అయితే, ఒకసారి సొసైటీ డైరెక్టర్ అయితే కనుక విజయవాడలో గేటెడ్ కమ్యూనిటీ తోటి డబల్ బెడ్రూమ్ ప్లాట్ కట్టి మనకి అది గిఫ్ట్గా ఇచ్చేస్తుంది. మొత్తం సొసైటీ డైరెక్టర్లు అంతా అక్కడ ఉంటారు. రెడ్డి గారు విజయవాడలో గేటెడ్ కమ్యూనిటీతో ఇంత మట్టికి సాయి ప్రాపర్టీస్ వాళ్ళు సొసైటీ డైరెక్టర్ గేటెడ్ కమ్యూనిటీతో ఉంటున్నారు. అక్కడ ఎటువంటి రిచ్ అయినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చూసొద్దానికి రావడానికి చాలామంది వస్తారండి అక్కడికి. అంత ప్లాన్ తోటి ఉందండి. ఇవన్నీ చేయాలంటే ఎంత మనీ కావాలి సార్? 24% వేళ మన గ్లాసులు ఇస్తుంది కదా,
ఇన్ టైంలో పేమెంట్ క్లోజ్ చేసిన వాళ్ళు గ్లాసులు ఇస్తుంది కదా, అలా మనకి ఏజెంట్ కూడా గ్లాస్ ఇస్తుంది కదా, అది 60 గ్రాముల నుంచి 70 గ్రాములు ఇప్పుడు దాకా ఇచ్చింది. దాన్ని కంపెనీ ఏం చేసిందంటే ఎక్కడో ఒక అతను క్వాలిటీ తక్కువ చేసి ఎవరో దాని కంపెనీకి వచ్చింది విషయం. కంపెనీలో తిరిగే ప్రతి విషయాన్ని కంపెనీ సరి చేసుకుంటుంది, మన కంపెనీకి చెప్పగలుగుతాడు. ఇప్పుడు దాన్ని 50 గ్రాములు చేస్తున్నారు సార్. 50 గ్రాములు చేసి ఆల్మార్క్ ఇస్తున్నారు. 92 93 ఏదో చెప్పారు. అంటే మనకి ఇచ్చే గ్లాసు కానీ 50 గ్రామ్స్ అబవ్ ఉంటుంది, 50 గ్రామ్స్ తగ్గదు. హాల్మార్క్ మీరు అది ఏ షాపుకి పట్టుకెళ్ళినా ఆ 50 రేటు దాన్ని కొనేసుకుంటారు. ఇది వెండి మంచిది కాదు అంటే కంపెనీ ఒక గిఫ్ట్గా ఇచ్చే వస్తువులోనే ఎంత క్వాలిటీ వస్తుందో చూడండి. అవసరం అంతా కంపెనీ ఎక్కడ కామెంట్ చేయడానికి వీలు పడదాం. అసలు వెండి గ్లాస్ ఎందుకు ఎత్తుంది? వెండి గ్లాస్ ఎందుకు ఎత్తుంది? వేళ మీరు ఈ వెండి గ్లాస్ తోటి మంచినీళ్ళు తాగి వాడండి, గ్లాసులు తాగకండి. మనకి మిక్సీలు గ్రైండర్లు హోమ్ అప్లయన్సెస్ గ్యారంటీ కార్డుతో కొంటాం కదా, గ్యారంటీని ఎవరు వాడుకోరు. ఎందుకు వాడుకోరు? అసలు ఆ గ్యారంటీ పీరియడ్ అయితే దగ్గర వాడతాం మొదలంటారు కాబట్టి. నిజమే, ఆ గ్యారంటీ పీరియడ్ దగ్గర తీరు మీరే ఆడలే అంతే. ఇప్పుడెప్పుడు వాడద్దు, ఇప్పుడెప్పుడే వాడద్దు, ఇలాగే సంవత్సరం అయిపోతుంది. గ్యారంటీ పీరియడ్ అయినాక దాన్ని వాడతాం మొదలంటారు. అలాగే ఈ వెండి గ్లాసు ఎందుకు ఇస్తున్నారంటే ఈ వెండి గ్లాసులు వాడండి, తాగండి, డైలీ మంచినీళ్ళు తాగండి. మీకు ఆదాయం మొత్తం మొదలెట్టిన తర్వాత బంగారం గ్లాసులో మీరు చేంజ్కి తాగొచ్చు. దీనికి ఉదాహరణకి మీరు ఇప్పుడు 12% ఉన్నారు. ఇంకా మనకి ఇది 2000 ఇప్పుడు మీరు అన్ని యూనిట్లు ఎన్నైతే ఉన్నాయో వాటికి 12 సంవత్సరాల తర్వాత మీరు సుమారుగా 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యారు. మీరు 2022లో స్టార్ట్ అయ్యారు. మీకు ఆదాయం రావడానికి దీన్ని 12 సంవత్సరాలు కలిపితే 2034. ఈ 2034 నాటికి మీరు ఎన్ని యూనిట్లు అమ్మి వాటి మీద ఆదాయం స్టార్ట్ అయ్యి కస్టమర్ ఆదాయం తీసుకుంటున్నాడో వాళ్ళకి ఆదాయం వచ్చినప్పుడల్లా మీకు డైరెక్ట్గా అమ్మిన యూనిట్ల మీద 20%, మీ టీంలో ఎన్ని అమ్మినా, మీరు అమ్మినా, మీ టీం అమ్మినా అన్నీ మీ లెక్క. అట్లన్నింటి మీద 5% చొప్పున ఆదాయం వస్తుంది. ఈ 5% ఆదాయం మినిమం ఎంత వస్తుందంటే మనం కస్టమర్కి ఎంత వస్తుందని చెప్తున్నాం? 6 లక్షల నుంచి 60 లక్షల దాకా వస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ 6 లక్షల చొప్పున తీసుకుంటే కనుక ఈ 6 లక్షలు అన్నది అసలు మనిషి భయపడకుండా ఉండడం గురించి. ఇది నథింగ్ అండి, అది మాత్రం కానే కాదు. 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో వస్తుందండి. అయినా మనం దీనికి మధ్యలో దగ్గరగా తీసుకుంటే కనుక ఒక్కొక్క యూనిట్కి మీకు 1000 రూపాయల నుండి 2000 రూపాయల దాకా వస్తుంది సార్. తక్కువ ఈ 6 లక్షల్లో 10 లక్షల మధ్యలో తీసుకుంటే కనుక 1000 రూపాయల నుంచి 2000 వస్తుంది ఒక్కొక్క యూనిట్కి. ఇది ఎంతకాలం వస్తుంది? లైఫ్ లాంగ్ మీకు మీ వంశం మొత్తం వస్తూనే ఉంటుంది. ఇంకా చూడండి, ఇది ఎటువంటి ఇన్కమ్ ప్లాన్. అసలు ఒక్కసారి సాయి ప్రాపర్టీస్లో ఉండి జిఎం క్యాడర్ దాకా టచ్ అయితే చాలు. జిఎం క్యాడర్ కాదండి, మీకు 2034 కాడికి మీరు గ్యారెంటీగా నా క్యాడర్కి వచ్చేస్తారు. ఎంత తక్కువ చూసుకున్నా మీ టీంలో ఒక 300 యూనిట్లు వచ్చినాయి అనుకోండి. 300 యూనిట్లు అంటే ఎన్ని ఎకరాలు? 75 ఎకరాలు. మీరు మీ టీము కలిపి 75 ఎకరాలు అమ్మితే ఒక 300 యూనిట్లు అనుకోండి. దీని ప్రకారం ఇది ఎంత వస్తుంది? 3 లక్షలు వస్తుంది సంవత్సరాలు. దీని ప్రకారం అయితే 6 లక్షలు. ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఉండాలి అక్కలొద్దా? రేషన్ కార్డు ఉండాలి అక్కలొద్దా? సంవత్సరానికి 300 యూనిట్లే కనుక అయితే 300 యూనిట్లు. నేను 6 లక్షలు ఎందుకు చెప్తున్నాను, 300 యూనిట్లు ఎందుకు చెప్తున్నాను? మీకు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి 500 నుంచి 1000 యూనిట్లు గ్యారంటీ ఉంటుంది సార్. మీ అందరికి 500 యూనిట్ల నుంచి 1000 యూనిట్లు ఉంటుంది. దాన్ని మల్టిప్లై చేసుకోండి. మీకు పెద్ద అంకెలు చెప్పేసి మిమ్మల్ని ఏదో ఊహాలోకాల్లో తీసుకెళ్ళి పని మాత్రం సాయి ప్రాపర్టీస్ చేయదు. మీరు దాని కాబట్టి మీ శక్తి సామర్థ్యాల దగ్గర మీరు మల్టిప్లై చేసుకోండి. సౌరెడ్డి గారు చూసుకోండి, మీ వంశం మొత్తం వస్తూనే ఉంటుంది. అసలు జిఎం క్యాడర్లో ఒక 100 యూనిట్లు చేశారండి, తక్కువ 100 యూనిట్లు చేసినప్పుడు ఎంత వస్తుంది?
లక్ష నుంచి 2 లక్షల మధ్యలో అవుతుంది. అంటే సంవత్సరానికి 8,000 నుంచి 15,000 పెన్షనే కదా. ఎప్పుడో మీ తాత ముత్తాత చేసిన, ఎప్పుడో మన 5వ జనరేషన్ 10వ జనరేషన్ అనుకుంటాం. అసలు ఇది రాయల్టీ అన్నది మార్కెట్లో ఎన్నో కంపెనీలు, 1999లో క్వాంటమ్ అనే కంపెనీ ద్వారా మార్కెటింగ్లో వచ్చాను. ఆ కంపెనీలన్నీ కూడా మనకు రాయల్టీ ఇన్కమ్ బేభత్సంగా చెప్పేస్తాయి. లీడర్లందరూ కూడా రాయల్టీ ఇన్కమ్ గురించి మనం అందరూ కమిట్ అయిపోయి వర్క్ చేస్తాం. ఇంత మట్టికి రాయల్టీ ఇచ్చిన కంపెనీ ఏదీ లేదు. మనమే 2030లో రాయల్టీ కూడా ఇవ్వబోతున్నాం. మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు తొలిసారిగా 2030లో మనం రాయల్టీ ఇన్కమ్ ఇవ్వబోతున్నాం. కానీ వేరే కండిషన్ 5 లక్షలు 6 లక్షలు కట్టేస్తానికి ఇష్టపడుతున్నారు తప్ప, ఇది నీ వ్యాపారం, నీకు తెలుసున్న వ్యాపారం, నీకు నమ్మిన వ్యాపారం, నీకు చేసే వ్యాపారానికి తిరుగులేదు. నీ వ్యాపారానికి మించిన కంపెనీ ఇంకోటి లేదని పూర్తిగా నమ్మిన తర్వాత కూడా ఒక సైట్ ట్రిప్ నువ్వు 15,000 పెట్టడానికి నువ్వు ధైర్యం చేయలేదంటే నీకేమర్థమైంది వ్యాపారం? ఏం తెలిసింది మీకు వ్యాపారం? 1 ట్రిప్ కాదు, 2 ట్రిప్పులు కాదు, 3 ట్రిప్పులు కాదు, 4 ట్రిప్పులు కాదు, 10 ట్రిప్పులు ఫెయిల్ అవ్వండి. ఎన్ని ట్రిప్పులు అయితే మైకులు ఆయన జేబులు ఇంత తెలుస్తుంది అనుకుంటున్నారండి మీరు? నేను ఎన్ని ట్రిప్పులు ఫెయిల్ చేశారనుకుంటున్నారు? ఒక్క రోజున 32 కార్లు పెట్టాను నేను. కొమారెడ్డి గారు, ఒక్క రోజున 32 కార్లు పెట్టాను నేను. 2 సేల్స్ వచ్చినాయి. 32 కార్లకి ఎంత? కారు 15,000 చొప్పున. ఒక్క రోజున ప్రత్యేకించి 4,80,000 రూపాయలు కిరాయి ఇచ్చాను. 4,80,000 రూపాయలు కిరాయి ఇచ్చాను నేను ఒక్క రోజు. ఇది నా వ్యాపారం. దీంట్లో నేను విజయం సాధించగలని నమ్మకం నాకు. అంత అక్కలేదు, మీరు అంత పెట్టగలదు. ముందు మీరు 10 ట్రిప్పులు పెట్టడానికి ఫిక్స్ అవ్వండి. 1,50,000 రూపాయలు ఫీల్డ్కి పెట్టడానికి ఫిక్స్ అవ్వండి. సరే చిన్న సోడా కొట్టి పెట్టడానికి 2 లక్షలు పెట్టి ఆ ఫ్రిడ్జ్ ఇది కొని పెట్టేస్తున్నారు. ఆ చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముకోవడానికి సిద్ధపడతారు. ఆ వ్యాపారం తప్పని నేను అంటలేదు. చిన్న వ్యాపారం పెట్టడానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి, మీ టోటల్ టైం అక్కడ పెట్టడానికి, నెలకు 10,000 20,000 పెట్టడానికి మీరు ఫిక్స్ అయిపోతున్నారంటే మీకు లైఫ్ ఫీల్ ఏమర్థమైనట్టు సార్? 1,50,000 రూపాయలు సైట్ ట్రిప్పులు ఫెయిల్ అయిపోతుంది అక్కడ పెట్టండి. మీకు 2వ ట్రిప్లో కానీ 3వ ట్రిప్లో కానీ 4వ ట్రిప్లో కానీ సేల్ రాకపోతే పంచాయతీ మీరు 4-5 ట్రిప్పులు పెట్టినప్పుడు నేను ఇస్తాను. స్థానంలో వాళ్ళు పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా అఫ్కోర్స్ మనకంటే ముందున్నారు. 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏ మగాడైనా నెలకు 1,00,000 రూపాయలు దాటి సంపాదించాలి సార్. ఆ స్థాయికి వెళ్ళడం గురించి ఏం చెయ్యాలి, ఎలా ప్లాన్ చేయాలి ఆలోచించండి సార్. మీకున్న అవకాశం, అద్భుతమైన అవకాశం మీ దగ్గర ఉంది. ఏంటి అద్భుతమైన అవకాశం? చాలా నెట్వర్క్ మార్కెట్లు ఉన్నాయి. చాలా నెట్వర్క్ మార్కెట్లో చేసి వచ్చి దెబ్బతిన్న వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను కూడా దాంట్లో ఉన్నప్పుడే. ఇక్కడ మనం చేసే వ్యాపారం ఎందుకంత మంచిదో తెలుసుకోండి. ఎందుకు పూర్తిగా లీనమైపోవాలో చెప్పుకోండి. సార్ వెంకటేశ్వరరావు గారు ఒకసారి వెళ్ళారండి సార్. నా రేషన్ కార్డు త్వరలో పోయిలా చూసుకోవాలని తడిపెట్టాను. నా రేషన్ కార్డు త్వరలో పోయిలా చూసుకోవాలని తడిపెట్టుకోండి. ఎంతకాలం సార్ ఈ మిడిల్ క్లాస్ బతుకులు? ఏం తక్కువ మీకు? నేచర్ ఏమిచ్చింది? మీ చూస్తుండగా కళ్ళ ముందు ఎంతమంది డెవలప్ అయిపోతున్నారు సార్. దండు శివరామరాజు గారు మంత్రిగా ఉండగా మా ఊరు మీటింగులకు నేను వెళ్ళి అప్పుడు మేము బాగా లేవర్ ఉన్నాం. అయినా సరే మేము నలుగురు అన్నదమ్ములు ఆ వేళ తీసుకోవడానికి సహకరిస్తున్నారు కూడా. 7 సంవత్సరాల క్రితం మన ఏరియాలో ఎర్రచందనం పొలం అనే మాటను నమ్మి, ఎర్రచందనం పొలం మీద వచ్చే ఆదాయాన్ని నమ్మి మొట్టమొదటిగా కొన్న వ్యక్తి తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ అయిన ఉన్న వాసుదేవరావు గారు. ఆయన గురించి కంపెనీ అటువంటి ముఖ్యమైన వ్యక్తులు మనం సన్మానించింది కూడా. అక్కడి నుంచి ప్రారంభమైన వ్యాపారం మనకి 1-2 వెంచులు వేసుకుంటూ వచ్చి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రీసెంట్గా అనంతపురం జిల్లా, కడపలో ఈ 4 జిల్లాల్లోని మనం 34 వెంచర్లు కంప్లీట్ చేసాం. 35 వెంచర్లు కూడా రేపు 28వ తారీఖుతో అయిపోబోతుంది. పంచమయ్యారండి. ఈయన ద్వారా పంచమయ్యారండి పెనుగొండలో. అంటే మళ్ళీ ఫ్లెక్సీ పెట్టినా కానీ మన సేల్స్ వచ్చే ఆధారం ఒకటి ఉంది అని చెప్తాను మీకు. ఆయన డిగ్నిటీ ఈ వయసులో కూడా ఎక్కడ చూడండి. ఆయన టచ్ సీటు, టై కట్టడం ఏమన్నా చూసుకుంటే కామెడీగా ఉంటుంది కదా. కామెడీగా ఉంటుందేమో, ఎవరన్నా ఏమని అనుకుంటారేమో. మనం ఎప్పుడు ఇలా పట్టించుకోకుండా ఉంటేనే ఎవరు నవ్వుతున్నారు ఇదే పని ఏంటి మనకే అలా ఉండకూడదు. చూడండి ఆయన విధానం, ఆయన ఆచారం, ఆయన వ్యవహారం, ఆయన ముందు
మన పక్కోళ్ళు ఏమంటున్నారో, పక్కోళ్ళు మనల్ని పట్టించుకుంటారేమో, నవ్వుతారేమో అన్న ఫీలింగ్కి వెళ్ళామో ఏమీ చేయలేం. ఏమీ చేయని వ్యక్తిగా, ఎందుకో పనిచేయని వ్యక్తిగా ఎంతమంది చనిపోతున్నారు ఆ లిస్టులోకి వెళ్తారా? మన ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో కొత్తగా చూసుకోండి సార్. మన ఫ్యామిలీకి మనం ఈ మాత్రం చిన్న పని, ఇలా చిన్న ధైర్యం చేయకపోతే ఎందుకు మారుతుంది జీవితం? 50 లక్షలు కడతావా, 60 లక్షలు కడతావా? 3,30,000 కడితే మీ జీవితానికి మీరు దీంట్లో వ్యాపారంలో ఏం చేసి సంపాదించారో పక్కనెట్టండి ఏజెంట్గా. మీ కుటుంబానికి అయితే నెంబర్ 1 ఆస్తి కొనేసారు కదా, ఇది చాలదా? మా తాత కొనలేదండి, మా నాన్న కొనలేదండి, ఇవన్నీ చెప్పేటప్పుడు మీరన్నా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నప్పుడు, మీ భార్యని ప్రేమిస్తున్నప్పుడు ఈ చిన్నపాటి పని చేయండి. అసలు ఎంత వండర్ఫుల్ ఆస్తి అయిపోతాం. 12 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 6 లక్షల నుంచి 60 లక్షలు అవుతుందంట. ఒక ఆయన పెట్టాడు మోగళ్ళు, ఎవరి టీం మోగళ్ళు రవి గారి టీం, మోగళ్ళు రవి గారు. 5 ఎకరాలకి సంవత్సరానికి 3 కోట్లు వస్తుందని పెట్టాడు. నిజమది. దేని గురించి? దీని గురించి. మనం 6 లక్షలు చెప్తున్నాం, 60 లక్షలు చెప్తాను భయపడుతున్నాం. ఆ కుర్ర డేరుకి ఇప్పుడు చేశాను మీకు సంవత్సరానికే 3 కోట్లు వస్తుందని పెట్టాడు. అంటే నా ఒళ్ళు జాగ్రత్త జరుగుతుంది. అంటే ఎకరం పంటకే 100 కోట్లు వస్తుందని గవర్నమెంట్ చెబుతుంది, మనమాటగా చెబుతుంటా. ఇన్ని తెలిసి ఏం చేయని చెప్తారు సార్? మీ కుటుంబానికి ఏమి తెగిరుతున్నారు మీరు? చాలా చేయండి సార్. మన లైఫ్, మన పిల్లల లైఫ్ అద్భుతంగా బంగారమయం అయిపోతుంది. సరే సతీష్ గారు, ఈయన పొలం తీసుకున్నారు, బాగా పడ్డ చూసారు, అది మొత్తం అయిపోతారు కదా. ఈయన పొలం తీసుకుని ఈయన ఏజెంట్గా చేస్తారు. ఈయన కష్టపడతారు చాలా.